Hey guys, welcome back to our YouTube channel Bhargavi Raghu. సో ఈ వీడియో thumbnail అయితే చూసుంటారు కదా. నేను హెయిర్ కేర్ నా డాండ్రఫ్ వచ్చినప్పుడు ఎలాంటి రొటీన్ అయితే తీసుకున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. అంతకంటే ముందు థ్యాంక్ యూ సో మచ్, 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందరూ అనుకోవచ్చు ఈ 500 మెంబర్స్కి ఇంత హ్యాపీ ఫీల్ అవుతుంది ఏంటి అనుకోవచ్చు. నేను 1 year నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, బట్ నాకు ఇప్పుడైతే 500 మెంబర్స్ అయ్యారు. ఏంటంటే నేను వీడియోస్ పోస్ట్ చేయడం కూడా చాలా తగ్గించేశాను. ఇదైతే చాలా డేస్ తర్వాత అయితే పోస్ట్ చేస్తున్న వీడియో, అండ్ దాన్ని నమ్మి కూడా నాకు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను 1 year నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది అనుకోండి, 1 week 10 days అలా మంత్లీ పెట్టనవి కూడా ఉన్నాయి. బట్ నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఐఎమ్ సో హ్యాపీ. యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదని చెప్పి నాకు ఇప్పుడే అంటే పోస్ట్ చేస్తుండగా చాలా అర్థమైంది అనమాట. సో ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాము. డాండ్రఫ్ కోసం ఏమేమి స్టెప్స్ అయితే తీసుకున్నాను. నా డాండ్రఫ్ క్యూర్ అయ్యిందని మాత్రం నేను ఎప్పుడు చెప్పను. డాండ్రఫ్కి నేను ఎలా కంట్రోల్ చేసుకున్నానో చెప్తాను. ఆ టిప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అందరు స్టాల్స్ ఒకలా ఉండాలని లేదు, అందరికి ఒక షాంపూ పడాలనే లేదు. సో నేను చెప్పే షాంపూస్ కానీ మీకు పడ్డాయంటే వెల్ అండ్ గుడ్. అండ్ నేను చిన్న టిప్స్ అయితే చెప్తాను, అది మీకు వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో నాకు డాండ్రఫ్ రాకముందు నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అనేది చెప్తాను. నేను డాండ్రఫ్ రాకముందు హెడ్ అండ్ షోల్డర్, దాని తర్వాత లారియల్కి మారాను. లారియల్లో అప్పటి వరకు నేను ఇప్పుడు వరకు కండిషనర్ అనేది యూజ్ చేయలేదు, కానీ లారియల్ వాళ్ళది యూజ్ చేసిన తర్వాత కండిషనర్ నాకు చాలా బాగా నచ్చింది. లారియల్ వాళ్ళు చేసేదాన్ని, ఇది అయిపోయింది. ఇప్పుడు నేనైతే లారియల్ వాళ్ళది యూజ్ చేయట్లేదు ఈ కండిషనర్. సో ఈ కండిషనర్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ దాని తర్వాత లారియల్ వాళ్ళ దాంట్లో కండిషనర్ యూజ్ చేసినప్పుడు అప్పటి వరకు నాది చాలా గడ్డిగా ఉండేది, చెప్పాలంటే రెడ్గా అలా బ్రౌనిష్గా అయిపోయేది. సో కండిషనర్ వాడిన తర్వాత మెల్లమెల్లగా తగ్గిందనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు కూడా కొంచెం అది అలాగే ఉంటుంది, కొంచెం డ్రైగా ఫ్రీజీగానే ఉంటుంది. దాని నెక్స్ట్ నాకు డాండ్రఫ్ వచ్చిందనమాట. డాండ్రఫ్ వచ్చిన తర్వాత నాకు తెలియలేదు, బట్ నేను కొంచెం అంటే కొంచెం ఇచ్చిగా అనిపించింది. డాండ్రఫ్ అంతా కనిపించలేదు, కానీ ఫస్ట్ స్టేజ్లో నాకైతే ఇచ్చిగా చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. సో దానికోసం నేను షాంపూ అనేది చేంజ్ చేసుకున్నాను. సో నా నెక్స్ట్ సజెషన్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్. సో ఇది చాలా రికమెండ్ చేస్తారు, కానీ బాగుంటుంది. నేను బాగోదని చెప్పట్లే. ఈ షాంపూ అయితే నేను ఒక 3-4 అయితే యూజ్ చేశాను. సో దాని తర్వాత నాకు డాండ్రఫ్ అనేది క్యూర్ అయితే అవ్వలేదు, కానీ నాకు షాంపూ అయితే చాలా బాగా నచ్చింది. బట్ డాండ్రఫ్ అనేది ఇంకా పెరిగిపోతూ వచ్చిందనమాట. నేను దాంట్లోనే కండిషనర్ అయితే యూజ్ చేశాను. లవ్ ప్లానెట్ అండ్ బ్యూటీ వాళ్ళదే కండిషనర్ అయితే యూజ్ చేశాను. షాంపూ అండ్ కండిషనర్ అయితే నాకు బాగా వర్కౌట్ అయినాయి, బట్ డాండ్రఫ్ అనేది అసలు క్యూర్ చేయదు ఈ షాంపూస్ అనేది. సో ఇవైతే నార్మల్గా డాండ్రఫ్ లేని వాళ్ళకి ఈ షాంపూస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే నచ్చుతాయి కూడా వాళ్ళకి, ఈ షాంపూ అండ్ కండిషనర్స్. లారియల్ వాళ్ళైతే నాకు ఫేవరెట్, నాకు బాగా వర్కౌట్ అయింది అని చెప్పాలి. వచ్చినప్పుడు అయితే నేను ఇంకా నా వల్ల కాదు, నేను షాంపూ చేంజ్ చేయాలనుకోని ఫస్ట్ నేను హెడ్ అండ్ షోల్డర్కి అయితే షిఫ్ట్ అయిపోయాను. బట్ అది 1 day మాత్రమే నాకు రిలీఫ్ అయితే ఇచ్చింది, బాగా కూలింగ్గా బాగుందనమాట. నెక్స్ట్ డేకి అయితే డాండ్రఫ్ బచ్చంగా వచ్చేసేది. సో షాంపూ మీరు తీసుకోవాలి అంటే మీకు తెలియాలన్నమాట, డ్రై డాండ్రఫా మీది లేకపోతే ఆయిలీ డాండ్రఫా అని. ఏంటి డాండ్రఫ్లో కూడా ఇన్ని ఉంటాయా అని అనుకోవచ్చు. డ్రై డాండ్రఫ్ అంటే ఏం లేదు, మనం ఇచ్చింగ్ చేసినప్పుడు కానీ మన షోల్డర్ మీద కానీ ఇలా మన డ్రెస్సెస్ మీద కానీ మన ఫేస్ మీద కానీ అలా పడిపోతూ మనకు కనపడుతూ ఉంటుంది. ఆయిలీ డాండ్రఫ్ అంటే ఏంటంటే మనం ఇచ్చింగ్ చేసినప్పుడు మన నెయిల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నాదైతే ఆయిలీ డాండ్రఫ్ అనమాట. అంటే ఇచ్చింగ్ చేసినప్పుడు నా నెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో నాకు ఎంత ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అండ్ దానివల్లే మన ఫేస్ మీద డాండ్రఫ్ వల్లే మన ఫేస్ మీద చిన్న పింపుల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి సైడ్న. అది కూడా అండ్ ఇంటర్నెట్ సెర్చ్ చేయగా నాకు ఈ బేర్ అనాటమీ షాంపూ అయితే దొరికింది. ఇది యాంటీ డాండ్రఫ్ షాంపూ, వర్కౌట్ అవుతుంది అని చాలా సెర్చ్ చేసిన తర్వాత నేనైతే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రై వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. నేను ఇది 2 weeks యూజ్ చేసినట్టున్నాను అంతే. నేను 2 weeksలో నాకైతే ఇది వర్కౌట్ అవ్వలేదు, బట్ డ్రై డాండ్రఫ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. నాకైతే ఇది వర్కౌట్ అవ్వలేదు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఫైనల్గా ఒక్క షాంపూకి అయితే వచ్చాను అనమాట. అదే ఏంటంటే ఇది విష్కేర్ వాళ్ళ AHA BHA యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఈ షాంపూ నాకైతే
3 days వరకు నా డాండ్రఫ్ని అయితే కంట్రోల్ చేసింది. అండ్ నేను క్యూర్ అవుతుంది అని ఏమీ చెప్పట్లేదు, బట్ కంట్రోల్ చేస్తుంది. వీక్లీ నేనైతే 2 times అయితే హెడ్ బాత్ చేస్తాను. ఒకవేళ మీకు బాగా ఇచ్చింగ్ వచ్చేసి డాండ్రఫ్ వస్తుంది అనుకుంటే మీరు డే బై డే అయినా చేసుకోవచ్చు. అంటే డే బై డే లేదా 2 daysకి ఒకసారి అలా చేసుకున్నా బెటర్. నేనైతే వీక్లీ 2 times అయితే పక్కా చేస్తాను. చేసింది నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసిన టిప్ ఏంటో చెప్తాను. ఏంటంటే నేను యూజ్ చేస్తున్న షాంపూ యాంటీ డాండ్రఫ్ షాంపూ. అది మీరు ఏదైనా యూజ్ చేసుకోండి. యాంటీ డాండ్రఫ్ షాంపూలో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో మనం ఎంత అమౌంట్ అయితే వాష్ చేసుకోవాలి, అంటే హెయిర్ వాష్ చేసుకోవడానికి వాటర్ తీసుకుంటామో ఆ వాష్ ఒక బౌల్లో వేసుకొని దాంట్లో హాఫ్ లెమన్ అయితే తీసుకొని దాంట్లో స్క్వీజ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత నేనైతే యాంటీ డాండ్రఫ్ షాంపూ ఏహెచ్ఏబిహెచ్ ఇదైతే యూజ్ చేస్తున్నాను, విష్ కేర్ వాళ్ళది. సో ఇది దాంట్లో మిక్స్ చేసేసి నేను స్కాల్ప్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ ఫింగర్స్తోనే హెడ్ని బాగా మసాజ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మనకి మసాజర్ ఉంటుంది కదా, ఇప్పుడు నా దగ్గర లేదు, అక్కడ పెట్టేశాను. సో ఆ హెడ్ వాష్తో మసాజ్ చేసుకుంటాను ఒక 2 minutes. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఒక 2 minutes 3 minutes అలా అయితే వదిలేస్తాను అనమాట. దీనివల్ల నా హెయిర్ అనేది చాలా బాగుంది. అంటే లైక్ ఇచ్చింగ్ అనేది తగ్గింది. నాకు నార్మల్ చెప్పాలంటే ఇలా లెమన్ వేసి యాంటీ డాండ్రఫ్ షాంపూ వేయడం వల్ల నాకు ఇచ్చింగ్ అయితే చాలా వరకు తగ్గింది. ఇదైతే ఈ టిప్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ వర్కౌట్ అయిన వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను అందరికీ వర్కౌట్ అయిద్దని చెప్పను, బట్ నాకైతే బాగా వర్కౌట్ అయింది. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో మీరు ఏ డాండ్రఫ్ షాంపూ అయినా యూజ్ చేయండి, యాంటీ డాండ్రఫ్ షాంపూ అయినా యూజ్ చేయండి. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అసలు షాంపూస్ ఏవన్నా స్కాల్ప్ వరకు యూజ్ చేస్తేనే మంచిగా ఉంటుంది. అండ్ మిగతా హెయిర్ లెంత్కి మీరు కండిషనర్ అప్లై చేస్తే బెస్ట్. సో కండిషనర్ అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కువ ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది. సో నాదైతే ఆల్మోస్ట్ చాలా ఫ్రీజీగా ఉండి, మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసేది. సో చాలా ఫ్రీజీగా ఉండేది. ఇది నా హెడ్ బాత్ చేసిన 3rd day ఇప్పుడు నేనైతే చూపిస్తుంది. సో నాదైతే కొంచెం ఆయిలీగానే ఉంటుంది, బట్ నేను వీక్లీ 2 times అయితే హెడ్ బాత్ చేస్తాను. మనం డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ పెట్టను, ఎందుకంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ పెట్టామంటే మనకి ఇంకా అది ఎక్కువ అయిపోతుంది. నేను చాలా గమనించాను, ఆయిల్ రాసుకున్నప్పుడు నా డాండ్రఫ్ ఎలా ఉంది, అంటే ఆయిల్ పెట్టిన తర్వాత నా డాండ్రఫ్ ఎలా ఉంది, ఆయిల్ పెట్టకుండా ఉంటే నా డాండ్రఫ్ ఎలా ఉంది, నేను డిఫరెన్స్ చాలా చూశాను. సో చెప్తున్నాను అనమాట, ఆయిల్ అస్సలు పెట్టద్దు హెయిర్ స్కాల్ప్కి. మీకు కొంచెం హెడేక్ అలా అప్పుడు ఉన్నప్పుడు మీరు హెడ్ బాత్ చేసే ముందు కానీ ఒక 1 hour ముందు కానీ ఆయిల్ పెట్టుకుంటే బెటర్. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని నేను డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే నేనైతే బెస్ట్ సజెషన్ అయితే ఈ విష్ కేర్ వాళ్ళైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా డ్రై ఉన్న వాళ్ళకైతే ఈ బేర్ అనాటమీ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో ఇంకా నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్. సో అంతే వీడియో, బాయ్ బాయ్.